శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ ప్రీవియస్ ఇంటర్వ్యూకి మంచి రెస్పాన్స్ వచ్చింది. దానిలో భాగంగా కొన్ని పాయింట్స్ డిస్కస్ చేస్తూ అసలు ముందుగా ఈ జనరేషన్లో ఒకప్పుడు ఋషులు లేకపోతే ఒక సగటు మానవుడి ఆయుర్దార్థం 150 సంవత్సరాలు లేకపోతే కంపల్సరీ ఒక 100 years అనుకుంటూ విన్నాము. ఇప్పుడు 60 సంవత్సరాలకు పడిపోయింది. ఈవెన్ 45 నుంచి ఆ 60 years ఆ 15 yearsలో కూడా అసలు విపరీతమైన రోగాలు, మధ్యలో 50 yearsలోనే హార్ట్ స్ట్రోక్స్ ఇవన్నీ చూస్తున్నాము. ఎందుకని ఇంత దారుణంగా పడిపోవటానికి రీజను ఏమై ఉంటుంది? దీనికి చాలా మందికి నోటికి వచ్చేటువంటి సమాధానం ఏంటంటే తినే ఆహారం అని చెప్పేసి అంటారు. ఫస్ట్ రీజన్ అదే చెప్పారు. రీజన్ అదే చెప్తారు, ఎవరైనా సరే ఫస్ట్ అదే చెప్తారు. ఒకటి అది ఒక రీజన్ అనేటువంటిది ఉంటే, మెయిన్ రీజన్ వచ్చేసరికి టెక్నాలజీ. ఓకే, మెయిన్ రీజన్ వచ్చేసరికి టెక్నాలజీ. మొన్న ఎవరో ఒకళ్ళు అన్నారు, పూర్వము వీళ్ళు బ్రిటిష్ వాళ్ళు లేదంటే వీళ్ళు లేకపోతే లైట్ అనేటువంటిది ఉండేది కాదు, గుడ్డి దీపాల్లో ఉండేవాళ్ళు కదా. ఇప్పటికీ గుడ్డి దీపాల్లోనే ఎన్నో కాలం నుంచి వస్తూ ఉన్నారు. అలానే ఈ బళ్ళు ఇవేమి లేవన్నప్పుడు కొన్ని కిలోమీటర్ల పాటు నడిపించారు మీరు, మీ టెక్నాలజీ, మీ సైన్స్, మీ సనాతన ధర్మం అని పెట్టి. మా వాళ్ళు వచ్చిన తర్వాత కదా ఇవన్నీ వచ్చినాయి అని చెప్పేసి అన్నారు. సరే ఓకేనమ్మా, ఇప్పుడు గుడ్డి దీపాలు పెట్టున్నారంటున్నారు. నేను దీపము అనేటువంటిది గురించి నేను చెప్పాను, ఫస్ట్ ఇంటర్వ్యూలో చెప్పాను. అవును, అది ఎనర్జీ ఎలా క్రియేట్ అది వచ్చేసరికి బైపోలార్ టెక్నాలజీ అన్నట్టు, బైపోలార్ అయాన్స్ అనేటువంటివి వస్తాయి అనేటువంటిది. నేను దీనిని 2019 టైంలో నేను పేపర్స్ సబ్మిట్ చేశాను, బైపోలార్ అయాన్ టెక్నాలజీ తోటి ఇలా చేయొచ్చు అనేటువంటిది. తర్వాత స్పెయిన్ గవర్నమెంట్లో ఉన్నటువంటిది వాళ్ళ మినిస్ట్రీ ఆఫ్ బయోమెడికల్ వాళ్ళు దీని మీద మళ్ళీ రీసెర్చ్ చేసి 2021లో వాళ్ళు దాన్ని మళ్ళీ పబ్లిష్ చేశారు. తర్వాత ప్రోడక్ట్ వచ్చేసరికి ప్లాస్మా ఎయిర్ అని చెప్పేసి అమెరికా వాళ్ళు తయారు చేశారు. అయిపోయింది. అంటే దీపం అనేటువంటిది పెట్టడం వలన ఉపయోగం అనేటువంటిది ఉంది. సాయంత్రం పూట దీపం అనేటువంటిది పెట్టడం వలన రోగాలు అనేటువంటి స్ప్రెడ్ కావు. ఒకటి మనం లైటింగ్ కోసం పెడతాం అనేటువంటిది ఒకటైతే, కిరసనాలు అంటే ఇప్పుడు వచ్చిందమ్మా. ఇంతకుముందు ఆముదం కానివ్వండి, శనగ నూనె, నువ్వుల నూనె, లేదంటే ఇంకోటి ఏదో నెయ్యి వాడేటువంటి వాళ్ళు. ఇది ఒకటి. దాని బదులు ఈరోజు లైట్ వచ్చింది అని చెప్పేసి అంటున్నారు. సరే, మరి ఇంకొకటి, ఎక్కువ దూరం నడిచేటువంటి వాళ్ళు. ఇప్పుడు సాధారణంగా నేనే ఉన్నాను, 5 కిలోమీటర్లు అంటే నడుచుకుంటూ వెళ్తాను నేను. అది ఆరోగ్యం అనేటువంటిది ఒకటి, మనం ఒక ఎక్సర్సైజ్ లాగా ఉంటుంది అనేటువంటి, ప్రతిదానికి బద్దకించేసేసి బడులు వేసుకుని వెళ్ళటం అనేటువంటిది కాదు. మరి ఇప్పుడు వాకింగ్ ట్రాక్స్ అని పెట్టారమ్మా. దేనికి పెట్టారు వీళ్ళు? అవును, ట్రాక్ చుట్టూతో తిరుగుతూ ఉంటారు వాళ్ళు. 10 రౌండ్లు వేస్తుంటారు, చెమట్లు కక్కిపోతూ ఉంటుంటాయి. బండి వేసుకుని తిరగచ్చు కదా. అంటే నడక అనేటువంటిది ఒక ఆరోగ్యం అనేటువంటిది. అలాగే టెక్నాలజీ వచ్చింది కదా మరి ఎందుకు అని చెప్పేసి అంటే అది కాదు. అత్యవసర పరిస్థితుల్లో వస్తే నేను బేసిక్గా ట్రైన్కి వెళ్తానండి. ఎందుకంటే ఒక 2-3 వేల మంది వెళ్తారు దాంట్లో నేను ఒకడిని అవుతాను. లేదంటే ఒక బస్సు, ఒక 30-40 మంది వెళ్తారు, అందులో నేను ఒకడిని. లేదంటే ఆటో, ఒక కనీసం 4-5 ముగ్గురు పడుతుంటారు, అందులో నేను ఒకడిని అవుతాను. అలాగని చెప్పేసి నా ఒక్కడికి వస్తే నేను బైక్ వాడేసుకోవటం అనేటువంటి, అది ఎంతో అత్యవసరం అయితే దాన్ని వాడుకోవచ్చు. ఎందుకంటే వాతావరణం, కాలుష్యము, దీంట్లో మనం అంత బాధ్యత వహించకూడదు అనేటువంటిది ఒకటి ఉంటుంది. సరేనా? అయితే ఇక్కడ మీరు ఇప్పుడు ఆయుష్ అనేటువంటి దగ్గరికి వస్తే, ఒకటి తిన్నటువంటి ఆహారం అనేటువంటిది ఒక్కటే కాదమ్మా, దానికంటే కొన్ని వందల రెట్లు డేంజరస్గా ఉన్నటువంటిది, మనకి తెలియకుండా మన యొక్క ఆయుష్ను తగ్గిస్తూ ఉన్నటువంటిది ఇప్పుడున్న టెక్నాలజీ. ఇప్పుడు మనం కెమెరాస్ కానీ, లైట్స్ కానీ ఇవన్నీ పెట్టుకున్నాం మనం. మనకి ఎంతమందికి తెలుసు దీనివలన పాజిటివ్ అయాన్స్ అనేటువంటి రిలీజ్ అవుతుంటాయి. పాజిటివ్ అయాన్స్ అనేటువంటి రిలీజ్ అవుతుంటాయి. ఎలక్ట్రిక్ వస్తువు ఏదైనా, మీరు ల్యాప్టాప్ కావచ్చు, కంప్యూటర్ కావచ్చు, ఒక లైట్ కావచ్చు, కెమెరా కావచ్చు, సెల్ ఫోన్ కావచ్చు, ఏదైనా సరే వాడండి ఈ రోజున, అందులోంచి పాజిటివ్ అయాన్స్ అనేటువంటి వస్తాయి. సరే, ఏంటి పాజిటివ్ అయాన్స్ వల్ల డేంజర్ ఏంటి అని అంటే, ఈ పాజిటివ్ అయాన్స్ అనేటువంటిది నేను కనిపెట్టిన బైపోలార్ అయాన్ టెక్నాలజీలో ఒక భాగం ఇది. నేను బైపోలార్లో పాజిటివ్ అయాన్స్, నెగిటివ్ అయాన్స్ 1:2 రేషియో. ఎందుకంటే పాజిటివ్ అయాన్స్ ఎక్కువ ఉండకూడదు, పాజిటివ్ అయాన్ ఒకటి ఉంటే ఇది 2 ఉండాలి. ఎందుకంటే మళ్ళీ ఇది న్యూట్రలైజ్ చేసేస్తుంది కాబట్టి దానివల్ల ప్రమాదం లేదు.
కానీ ఇవి అచ్చంగా పాజిటివ్ అయాన్స్ తయారు చేస్తాయి. ఇవేం చేస్తాయంటే గాలిలో ఉన్నటువంటి మాయిశ్చర్, తేమ, నీటి యొక్క తేమను బ్రేక్ చేస్తుంది. ఎలా బ్రేక్ చేస్తుంది అంటే +H అండ్ -OHగా విడగొట్టేస్తుంది. అలా విడిపోవటం వలన ఈ -OH అనేటువంటిది డేంజరస్, హైడ్రాక్సిల్ రాడికల్ అంటారు దాన్ని. ఇది ఏమవుతుందంటే కార్బన్ డైఆక్సైడ్తో మిక్స్ అవుతుంది. మిక్స్ అయిపోయేసేసి ఫార్మల్డిహైడ్ అనేటువంటి ఒక విష పదార్థాన్ని తయారు చేస్తుంది. దీనివలన మైగ్రేన్ రావటము, తలనొప్పి రావటము, లంగ్స్ పాడైపోవటము, లివర్ పాడైపోవటము, డైజెస్టివ్ సిస్టమ్ పాడైపోవటము, హార్ట్ అనేటువంటి పాడైపోవటం, నర్వస్ సిస్టమ్ మీద ప్రాబ్లమ్స్ రావటము, కళ్ళు దెబ్బతింటం అనేటువంటిది, చెముడు రావటం అనేటువంటిది సకలమైనటువంటి జబ్బులకి కారణమవుతుంది. అవునమ్మా? అంటే ఇది ఎంత డేంజరస్ అంటే అంత డేంజరస్. ఒకప్పుడు ఇవి లేవు, రైట్. ఒకప్పుడు ఇది లేదు. లైట్ కోసం అని చెప్పేసి దీపం వెలిగించేటువంటి వాళ్ళు, నడక కోసం నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు, లేదంటే ఎద్దుల బళ్ళు కానివ్వండి, దున్నపోతు బళ్ళు కానీ, బుగ్గి అంటారు, వాటిని వాడేటువంటి వాళ్ళు. తినే ఆహారం కూడాను అంత గొప్పగానే ఉండేటువంటిది. పంట ఎక్కువ రోజులు పంట అనేటువంటిది ఉండేది. ఎక్కువ శాతం వచ్చేసినప్పటికీ ఆర్గానిక్ ఫార్మింగ్ అనేటువంటిది జరిగేది ఎరువులతో. సో అప్పుడు అలా ఉన్నారు కాబట్టి అలా ఉంది, ఇప్పుడు ఇలా ఉన్నారు కాబట్టి ఇలా ఉంది. ఇలాగే ఉండాలి అని చెప్పేసి సాధ్యమైనంత వరకు తగ్గించుకోవాలి. లేదు అని చెప్పేసి మాకు కంపల్సరీ ఇవే గొప్ప అని చెప్పేసి కూర్చున్న కొమ్మని నరుక్కున్నట్లు. కొమ్మ మీద కూర్చొని ఆ కొమ్మని మనం నరుక్కుంటాం అనేటువంటిది ఏంటంటే, ఎందుకంటే ప్రాణము కంటే ఈజీనెస్. ఇప్పుడు ఇది ఈజీనెస్ వస్తుంది. అది ఇప్పుడు నేను బస్సులో వెళ్ళాను, లేదంటే బైక్ మీద వెళ్ళాలంటే ఈజీ, ఇక్కడి నుంచి అక్కడ నుంచి ఫాస్ట్గా వెళ్ళొచ్చు అంటారు. అది లేదు అని చెప్పేసి నేను ఫోన్ వాడుతాను, అవన్నీ ఈజీనెస్, కంఫర్టబుల్ అంటున్నాను. కంఫర్ట్ ముఖ్యమా, ప్రాణం ముఖ్యమా? తెలివైన వాడు ఏది తెలుసుకుంటాడు? కరెక్ట్. కంఫర్ట్ ముఖ్యమా, ప్రాణం